మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మదనపల్లె ఆర్ఓ పల్లవిపై ఇప్పుడు ఏపీ హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కొత్తకోట మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు అక్రమాలకు సహకారం అందించారంటూ కూడా ఇప్పుడు ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్లాన్ లేకుండా కట్టే ఇళ్లకు అనుమతులు ఇచ్చారంటూ కూడా కోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. ఇక విధి నిర్వహణలో నిర్లక్ష్యం మీద కొత్తకోట వాసిరెడ్డప్ప ఫిర్యాదు చేయటము, ఆన్లైన్ విచారణకు హాజరు కాకపోవడంతో కూడా కోర్టు ధిక్కారం కేసు నమోదవటం జరిగింది. ఇక ఆన్లైన్లో విచారణకు హాజరు కాకపోవటం మీద కూడా కోర్టు సీరియస్ అయింది. దీంట్లో ఈ నెల 30న కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఈ సమయంలో ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ గనక ఈ మధ్యలో గనక అరెస్ట్ చేస్తే గనక 10,000 బాండు, 2 పూచికత్తుపై బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే సూచనలు ఇవ్వటం జరిగింది. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఇప్పుడు మదనపల్లె ఆర్ఓ విషయంలో అరెస్టు చేయబోతున్నారా? ఏం జరగనుంది? అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపల్ ఆఫీస్ లో కూడా రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి జీవి పల్లవిపై కూడా హైకోర్టు సీరియస్ అయిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఆన్లైన్ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు సీరియస్ అయ్యి ఈ నెల 30 తారీఖున కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా ఎస్పీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తకోట మున్సిపల్ కమిషనర్ గా ఆమె గతంలో పనిచేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా నగరంలో పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ప్లాన్లు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ముడుపులు భారీ ఎత్తున ఈమె తీసుకున్నారు అన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కూడా ఒక ఇంటికి అనుమతి లేకుండా, ఎలాంటి ప్లాన్ లేకుండా కూడా అనుమతులు ఇచ్చారని చెప్పేసి కూడా ఎవరైతే కొత్తకోట చెందినటువంటి ఎవరైతే రెడ్డప్ప ఉన్నారో ఇతను కోర్టులో కేసు వేశారు, పిటిషన్ వేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఇతను వేసినటువంటి పిటిషన్ పట్ల కూడా ధర్మాసనం విచారణ జరిపిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారో జీ పల్లవిని కూడా ఆన్లైన్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ పట్ల కూడా జీవి పల్లవి స్పందించలేదని చెప్పవచ్చు. ఆన్లైన్ విచారణకు ఆమె హాజరు కాలేదు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కోర్టు ధిక్కరణ కేసు నమోదైందని చెప్పవచ్చు. వెంటనే కూడా ఈ జీవి పల్లవిని అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఈ నెల 30 తారీఖున తమ ఎదుట హాజరు పరచాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అరెస్ట్ చేస్తే 10,000 బాండ్లతో పాటుగా అదేవిధంగా 2 పూచికత్తుతో బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు. అంటే మల్లికార్జున్, ఈ ఆన్లైన్ లో తను అటెండ్ అవ్వనటువంటి కోర్టు సెషన్ మీద తను ముందర ఇన్ఫార్మ్ చేయటం కానీ ఎటువంటి చర్య తీసుకోలేదా పల్లవి? పూర్తి స్థాయిలో హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు ఏదైతే ఇప్పుడు రెడ్డప్ప ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అక్రమాలు జరిగాయి, పూర్తి స్థాయిలో దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఒక ఆఫీసర్ ఈ విధంగా ఎలాంటి ప్లాన్లు లేకుండా కూడా ఇల్లు కట్టుకోవడానికి ఎలా అనుమతిస్తారు, తమ దృష్టిలో కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్లాన్ లేకుండా కట్టేటువంటి ఇల్లు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా పిటిషనర్ ఎవరైతే రెడ్డప్ప ఉన్నారో ఇతను హైకోర్టు ముందు ఉంచారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా న్యాయస్థానం పూర్తిగా పరిశీలించింది. ఈయన పిటిషన్ తో పాటుగా ఈయన సమర్పించినటువంటి ఆధారాలు ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆధారంగా కూడా ఆమెను హాజరు కావాలని చెప్పేసి కూడా ఒక నోటీస్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆన్లైన్ హాజరు కావాలని చెప్పేసి కూడా లాయర్ ద్వారా ఒక నోటీస్ కూడా ఏదైతే ఆఫీసర్ కు ఇచ్చినటువంటి పరిస్థితి పల్లవికి. ఈ నేపథ్యంలో కూడా ఆమె ఏ కారణాల చేత ఆ విచారణకు హాజరు కాలేదో తెలియదు కానీ పూర్తి స్థాయిలో హైకోర్టుకు హాజరు ఏదైతే ఆన్లైన్ లో ఉన్నటువంటి విచారణకు హాజరు కాలేదని చెప్పవచ్చు. మల్లికార్జున్, ఈ నెల 30న కూడా హాజరు కాకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయి? అంటే ఈ నెల 30న ఖచ్చితంగా జిల్లా ఎస్పీని ఆమెను అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా తమ ఎదుట హాజరు పరచాలని చెప్పేసి కూడా కోర్టు క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆమెను ఈలోపే అరెస్ట్ చేస్తే కనుక 10,000 రూపాయల బాండ్లతో పాటుగా 2 పూచికత్తుతో కూడా ప్రస్తుతం బెయిల్ ఇచ్చిన తర్వాత తన ఎదురు హాజరు పరచాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే కోర్టు ధిక్కరణ కేసులు కోర్టును ధిక్కరించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి, అందులో ఆఫీసర్ గా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో ఉన్నటువంటి అధికారిని కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశించినప్పటికీ కూడా ఈమె హాజరు కాకపోవడం పట్ల కూడా జడ్జి దీనిపైన సీరియస్ అయ్యారని చెప్పవచ్చు. ఖచ్చితంగా 30 తారీఖు లోపు తమ ఎదుట హాజరు పరచాలని ఖచ్చితంగా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో ఈ పల్లవి పట్ల చర్యలు తీసుకుంటే అవకాశం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మదనపల్లె ఆర్ఓ ఇప్పటికే కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆమె తన ఉద్యోగంలో కూడా అంటే సరైన విధంగా కూడా వృత్తి నిర్వహించలేదని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఇవాళ ఉన్నటువంటి కోర్టు ఆన్లైన్ సెషన్కి కూడా తాను అటెండ్ అవ్వలేదు. దీని మీద కూడా ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. విధిలో నిర్లక్ష్యం వహించినందుకు గాను
ఆమె మీద ఫిర్యాదు అందటం జరిగింది. ఇక ఆన్లైన్ విచారణకు హాజరు కావటం మీద కోర్టు ధిక్కారం కేసు నమోదైంది. ఈ నెల 30 లోపు కూడా తాను హాజరుపరచాలంటూ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. 30న కనుక కోర్టుకు రాకపోతే కనుక ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.